ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఈ అద్భుతమైనటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న మనందరితో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన ఆదరణతో కూడిన, ధైర్యంతో కూడిన, భరోసాతో కూడినటువంటి అద్భుతమైన మాట ఏంటి అంటే, ప్రియులారా, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును అని తన ప్రవక్త ద్వారా, ఈ వాక్య భాగం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు అన్ని విషయములలో ప్రయత్నించి అలసిపోయినటువంటి వారు నేటి సమాజంలో అందరూ కూడా కనబడుతూనే ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే చాలామంది చూడడానికి చాలా గంభీరంగాను, అసలు సమస్యలేమీ లేనట్టుగాను, అసలు ఏ ఇబ్బందిని ఎదుర్కోవడం లేదన్నట్లుగా ఈరోజు చాలామంది పెద్ద పూల గంభీరంగా మాట్లాడేవాళ్ళు, తిరిగేవారు, ప్రజలకు కంటికి కనిపించేవారు నేటి దినాలలో చాలామంది ఉన్నారు. కానీ ప్రతి కుటుంబంలోనూ లోపలికి వెళితే, ప్రతి వ్యక్తిగత జీవితం యొక్క లోపలికి వెళితే ఈరోజు మనసు విప్పాలే కానీ, లేతే బయటికి విప్పి చెప్పడం ప్రారంభించాలే కానీ, ఎంత తవ్వినా, ఎంత వెతికినా ఇంకా వచ్చేటువంటి సమస్యలే మనిషి జీవితంలో చాలా ఎక్కువైపోయినాయి. ప్రియమైన మిత్రులారా, మరికొంతమంది సమస్యలు ఎన్నిగా ఉన్నా, పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా పైకి గంభీరంగా కనబడం గల ప్రధాన కారణం ఏంటంటే, వారి జీవితాలలో ప్రయత్నించి పరుగెత్తి అన్ని విధాలుగా వారు ప్రయత్నాలన్నీ విఫలమైపోయేసరికి, ఇక ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల అవ్వదు, నేను ఎప్పటికీ ఈ విధమైనటువంటి పరిస్థితిని చూడలేను అని ఒక నిర్ణయానికి వచ్చి అలసిపోయి సమస్యలిపోయిన వారిగా ఈరోజు నేటి దినాల్లో మనము మిగిలిపోతూ ఉన్నాం. పిల్లరా, ఒక భర్తకు కానీ, ఒక పిల్లలకు కానీ ఒక మంచి మార్గంలో నడవమని చెప్పి అలసిపోయిన వారు ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో ఒక మంచి స్థితిని కలిగి ఉండాలని ఆశపడుతూ మంచి మార్గాన్ని బోధించి అలసిపోయినటువంటి ఆత్మీయులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు. ఈరోజు కుటుంబంలో యజమానులుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు ఉన్నారు. వీరందరూ అలసిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ బైబిల్ గ్రంథం చెప్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, లేదా ఆ గ్రంథకర్త అయినటువంటి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించకపోయేసరికి నిజంగా అలసిపోతే, ఇక నీ జీవితంలో అలసటే గమ్యం అనుకుంటే, అలసిపోవడమే ఇక దారి అనుకుంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ సమయంలో చెప్తా ఉంది, లేదు, అలసి ఉన్న వారిని నేనైతే వారి ఆశను తృప్తిపరుస్తాను. అంత మాత్రమే కాకుండా కృషించిన వారిని అందరినీ, ఈరోజు అనేకమైనటువంటి కష్టాలతో, రోగాలతో, తీరనటువంటి అప్పులతో, చెప్పుకోలేని బాధలతో కృషించిపోతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి వేదన చాలామందిని వర్ధిల్లకుండా చేస్తుంది. అందుకని ప్రియులారా, ఒక అనుభవం మనకుంటుంది. ఆలోచన చేస్తే చాలామంది గృహాలలో మంచి ఇల్లు ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి, విలువైనటువంటి వస్తువులు ఉంటాయి, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కార్లు, వాహనాలు అన్నీ ఉంటాయి, ఉన్నతమైనటువంటి బలం, కులం, ధనం ఇవన్నీ ఉంటాయి. కానీ చాలామంది తిండి లేని వారు ఎలాగైతే ఆరిపోతూ ఉంటారో అలాగ అయిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఎంత తినినా తిననట్టుగా అయిపోయేవారు కాదు చాలామంది ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే, కృషించిపోవడమే. మానసికమైన వేదన, మానసికమైనటువంటి ఆ కృంగిపోవడం అనేటువంటిది మనిషిని అభివృద్ధిలోనికి రానివ్వదు, మనిషిని తెప్పరలనివ్వదు. ఈ సందర్భంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పరిస్థితుల్లో కృషించిపోతున్న వారిని నేను నా సంతోషము చేత, నా ఆత్మ చేత, నా యొక్క ఆదరణ చేత వారిని నింపుదును అని సెలవిస్తూ ఉన్నాడు.
పిల్లరా 9వ వచనాన్ని కానీ మనం చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలు జరగడం లేదని అలసిపోయి ఊరుకుంటున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేటి దినాలలో ఆత్మీయులైనటువంటి వారు కూడా మరొక్క విషయంలో కూడా అలసిపోతున్నారు. అదేంటి అని అంటే, భక్తి జీవితంలో నడుచుటలో అలసిపోతున్నారు, ముఖ్యంగా ప్రార్థించుటలో. ఈరోజు భౌతికమైనటువంటి అలసట నీకు కలిగిన, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, ఎవరైతే ఏడ్చుచూ వస్తారో, ఏడుపు అనేటువంటిది, కురింగిపోవడం అనేటువంటిది, నశించిపోవడం అనేటువంటిది, కుసించిపోవడం అంటే జరుగుతూ ఉందో, అలాంటి వారు దేవుడు అంటున్నాడు, వారు ప్రార్థించేవారిగా ఉండాలి. అంటే నీ యొక్క ఆ కృషించిపోవడానికి గల కారణం, లేదా నీ అలసటకు కారణం ఏంటి అని అంటే, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోవడమే, లేదా ప్రార్థనలో తగ్గిపోవడమే. ఈరోజు బలమైన ఆయుధం దేవుడు మన ముందు పెట్టాడు, ప్రార్థన అనే ఆయుధం. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని చేతిలో ఉంచుకొని కూడా ఈరోజు మనము చాలా నిరుత్సాహపడిపోతున్నాం ప్రియులారా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు వచ్చి నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను, నేను వారిని ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు మార్గములో వారు నడిపించబడతారు, వారు ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో ప్రయాణం చేస్తారు అని దేవుడు చాలా స్పష్టంగా ఈ వచన భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లలకి కొంచెం ముందుకు వెళితే, అందులోనే 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ప్రియమైన మిత్రులారా, వారి దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తాను. ఆ విధంగా వారిని ఆదరించి వారిలో ఉన్న విచారాన్ని కొట్టివేస్తాను. ఈరోజు విచారాన్ని మనుషులు ఎవ్వరూ కొట్టివేయలేరు. విచారాన్ని నాన్నవాళ్ళు, నీ అన్నవాళ్ళు కొట్టివేయలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు గనుక, మానవ మాతృలు గనుక. ఒక మనిషి యొక్క సమస్యను తనకు తానే పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితి మానవునిది. కనుక ఒక మానవుడు, ఒక నరుడు, ఒక మనిషి మరొక మనిషి యొక్క సమస్యలను ఎంత మాత్రం పరిష్కరించలేడు. మనుషులందరి యొక్క సమస్యలను పరిష్కరించగలిగేవాడు దేవుడు. ఆ పరిష్కరించగలిగినటువంటి శక్తి గల దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు ఆయన. ఈరోజు ఆ గొప్ప ఆయుధాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. కనుక వచన భాగంలో ఆయన అంటున్నాడు, వారు ప్రార్థిస్తూ ఉంటే నేను వారిని నడిపిస్తూ ఉంటాను. వారు నన్ను ఆరాధిస్తూ, నన్ను ఘనపరుస్తూ ఉంటే వారిని నేను కృషించిపోకుండా, కృంగిపోకుండా, అలసిపోకుండా వారిని నేను కాపాడుతాను, వారిని నడిపిస్తాను. వారికి దుఃఖమునకు బదులుగా నేను సంతోషాన్ని కలగజేస్తాను. కానీ నేటి దినం మనం నమ్ముకున్న మన మనుషులు, మన ప్రజలు సంతోషానికి బదులుగా దుఃఖాన్ని ఇస్తున్నారు. ఆనందానికి బదులుగా ఈరోజు మనకి దుఃఖాన్ని కలగజేస్తున్నారు. వారి వలన ఈ భూమి మీద కలిగేది ఏడుపు, దుఃఖం, బాధ, కురింగిపోవడం. కానీ జీవం గల దేవుడు ఆయన ద్వారా మనకు కలిగేది ఏంటంటే, మన దుఃఖమునకు బదులుగా దేవుడు ఆనందాన్ని ఇచ్చి, దేవుడు మనను ఆదరిస్తే, మనుషుల యొక్క ఆదరణ 1 గంట మాత్రమే ఉండొచ్చేమో. మనుషుల యొక్క ఆదరణ వలన వారు, అంటే ఆదరించేవారు ఉన్నంతసేపు మాత్రమే ఆ ధైర్యం కలిగి ఉండొచ్చేమో. కానీ దేవుని చేత ఆదరించబడితే, దేవుని చేత వాదార్చబడితే, దేవుని చేత మన అలసట తీర్చబడితే, అది నీ యొద్ద నుండి ఎప్పటికీ పోదు. నీ యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు. చివరికి దేవుడు కూడా దాన్ని తీసివేయడు. అంత అద్భుతమైనటువంటి ఆ మాటను ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు.